ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మనం తాజా వంకాయలతో వంకాయ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకప్పుడు ఈ కర్రీ చాలా ఫేమస్ అండి. విందు భోజనం అంటే చాలు ఈ వంకాయ పకోడీ వండాల్సిందే. సరే, మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? వంకాయ పకోడీకి కావలసిన పదార్థాలు ఏంటంటే తాజా వంకాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, వాము, పసుపు, బియ్యం పిండి అరకప్పు, శనగపిండి 1 కప్పు, బేకింగ్ సోడా, కారం, ఉప్పు, ఎండుమిరపకాయలు, సాయి మినపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు మరియు ఆవాలు. ఓ బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోండి. అరకప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా తినే సోడా ఉప్పుని వేసుకోండి. వామును కూడా వేసుకోండి. కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకోండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఒకసారి నూనె వేడెక్కినాక ఇవి ఒక్కొక్కటిగా బజ్జీల మాదిరిగా వేసుకోవాలి. సన్నటి సెగ మీద బాగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బజ్జీలని ఇలా సగానికి కట్ చేసుకోవాలి. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే సగానికి కట్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒకసారి ఆయిల్ వేడెక్కినాక ముందుగా పసుపును వేసుకోండి. ఆవాలు, పచ్చెనగపప్పు, సాయి మినపప్పు కూడా వేసుకోండి. వీటినన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయినాక జీలకర్రను కూడా వేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. బాగా కలపండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకోండి. అన్నీ ఒకసారి కలపండి. ఇప్పుడు నీటిలో ఉప్పు వేసి ఉంచిన వంకాయ ముక్కల్ని వేసుకోండి.
అంతా కలిసేట్టుగా కలుపుకోండి. ఒకసారి అంతా కలుపుకున్నాక దీని మీద మూతను పెట్టుకోండి. మూత పెడితేనే వంకాయ ముక్క తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా వంకాయ ముక్క ఎలా మగ్గిపోయిందో? ఒకసారి మొత్తం కలుపుకొని మనం ముందుగా కట్ చేసిన బజ్జీలని దీంట్లో వేద్దాం. బాగా కలపండి. ఇప్పుడు కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కారం కూడా వేసుకోండి. మొత్తం ఒకసారి కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన వంకాయ పకోడీ కూర రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, గుమ్మగుమ్మలాడే ఈ వంకాయ పకోడీ కూర రెడీ అయినట్లే. మీరు కూడా ట్రై చేయండి.